అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 17న ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో నిర్వహించే ఉమ్మడి సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉమ్మడి సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కమిటీలను నియమించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో కమిటీ సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభ నిర్వహణ కమిటీలతో సమన్వయ బాధ్యతను టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు అప్పగించింది హైకమాండ్. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటనను ప్రధాని కార్యాలయం ఖరారు చేసింది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో నిన్ననే కమిటీల నియామకం జరిగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ, ఈ సమావేశానికి సంబంధించి టీడీపీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తా ఉంది, ఏంటి అప్డేట్స్? ఈ నెల 15వ తేదీన చిలకలూరుపేటలో జరిగే టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల సంబంధించిన ఉమ్మడి సభ 17వ తారీఖు నిర్వహించబోతున్నారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నింటి కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు మరికొద్దిసేపట్లో నారా లోకేష్ అధ్యక్షతన ఆయన నివాసంలో కూడా మీటింగ్ జరగబోతుంది. అయితే ఈ మీటింగ్కి మొత్తం కూడా మూడు పార్టీలకు చెందిన నేతలందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు, ఏదైతే మొత్తం కూడా అటు టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ చెందిన పలువురు నేతలు ఈ సమావేశానికి కూడా హాజరవుతున్నారు. ఆ సభను ఏ విధంగా విజయవంతం చేయాలన్న దాని మీద కూడా నారా లోకేష్ మొత్తం కూడా సమీక్షిస్తున్నారు. ఎందుకంటే బహిరంగ సభకు ఎలా ఉండాలి, వేదిక ఎలా ఏర్పాటు చేయాలి, అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన కమిటీలతో మొత్తం కూడా ఇప్పుడు నారా లోకేష్ సమావేశం కాబోతున్నారు. అయితే ఆ సభకు దాదాపు 10 లక్షల పైగా జనం హాజరయ్యే విధంగా సన్నాహాలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఈ సమావేశానికి అలకడ వెంకట్రావు గారు కూడా మరి కొద్దిసేపట్లో అక్కడ హాజరు కానున్నారు. సార్, ఎలా ఉండబోతుంది? రేపు సభ నిర్వహణ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు? బాగానే చేస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో ఈ మోడీ గారు సభ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పాల్గొనే ఈ సభలో 10 లక్షలు కాదు, ఇంకా అంచనాలకు మించి జనం వస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజాస్పందన చూస్తే అది అర్థమవుతుంది. గ్రామాల్లో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు పోటీ చేసే కంటెస్టెంట్లు వెళ్తేనే ప్రజలు బాగా వస్తున్నారు. ఇటు పరిస్థితి ఈ మీటింగ్ సూపర్ సక్సెస్ అవుతుంది. రాబోయే కాలంలో బీజేపీ మద్దతుతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మళ్ళీ రీబిల్డ్ చేయాలన్నా, దానికి పూర్వవైభవం తీసుకురావాలన్నా, పోలవరం కట్టాలన్నా, పరిశ్రమలు రావాలన్నా బీజేపీ సహకారం కూడా అవసరం. బీజేపీతో పొత్తుండడం కూడా ఈ రాష్ట్రానికి ఫ్యూచర్లో మంచి జరుగుతుందని రాష్ట్ర ప్రజలు భావించే పరిస్థితి ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఏకైక లక్ష్యంతో పనిచేసే పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. సీట్లు అవసరమైతే ఆయన తగ్గించుకుని అయినా బీజేపీకి ఇస్తున్నాయంటే రాజకీయాల్లో అది యూజువల్గా హ్యాట్సాప్ చెప్పాల్సిన అంశంగా నేను భావిస్తున్నా. అంటే ప్రధానంగా 68 సంవత్సరాలు ఏర్పడితే ఈ రాష్ట్రం ఏర్పడి 65 సంవత్సరాల్లో దాదాపు 23-24 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి సింహభాగం ఆయనే ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి. అట్లాగే ఎన్టీ రామారావు గారు కూడా 8 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిస్థితి. అలా అంటే 35% ఆఫ్ ద టైం రాష్ట్రం ఏర్పడినాక భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో ఆ భాష మీద కంట్రోల్ లేని ఎవరందరినీ పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈ స్థితికి వచ్చాడు. అలాగే ఆ రోజు శాసనసభలో కూడా ఒక రామారావు పెట్టిన 8 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రి చేసిన ఆయన కూతురు, అలాగే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు సతీమణి, ఆవిడ ఎప్పుడు రాజకీయాల్లోకి రానివ్వండి, ఇంటి నుంచి బయటికి రానివ్వండి, ఎప్పుడు 21 మంది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయినాక కానీ 21 మందిలో మిగతా 20 మంది ముఖ్యమంత్రులు ఎవరికి అవమానాలు జరగలేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారికి విషయంలో ఆయన ఫ్యామిలీ పట్ల మాట్లాడినా ఈ ముఖ్యమంత్రి చోద్యం చూశాడు శాసనసభలో ధృతరాష్ట్ర కౌగిలాగా. ధృతరాష్ట్రుడు ఆ రోజున మై సభలో కూడా నేను చూడగలుగుతున్నాను, ఎలా చెప్పగలను, వెళ్ళగలుగుతానో మాత్రమే చెప్పగలిగాడు ఆ రోజు. కానీ ఈ దుస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన శాసనసభలో ఉండి కూడా దాన్ని కనీసం ఖండించలేకపోయేందుకు సిగ్గుపడాలి. ప్రధానంగా చూస్తే కూడా మంచి విలువ ఉండేది ముఖ్యమంత్రి. అంటే ప్రధానంగా చూస్తే కనుక పొత్తులు వ్యవహారం, అంటే బీజేపీతో కూడా పొత్తులు కుదిరిన తర్వాత తులసారి గారు 17వ తారీఖున సభ నిర్వహించబోతున్నారు. ఈ సభ ఇంకా అటు ఏదైతే అధికార పక్షం కూడా దాని వైపే చూస్తూ ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు జరగని విధంగా సభ జరగబోతుంది. దాదాపు 10 లక్షల పైగా జనం హాజరవుతున్నారు. మరోపక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభకు హాజరవుతున్నారు. నేపథ్యంలో ఆ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది? వరకు తెలుగుదేశం పార్టీ ఏ సభ పెట్టినా బస్సులు దొరకని పోవటం, అన్ని దిక్కుమాలి పనులు చేసింది ప్రభుత్వం. ప్రజల్ని ఎలాగోలా రాకుండా అడ్డుకుంటా ప్రయత్నం చేసింది. ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు కదా, ఇప్పుడు అడ్డుకోమని చూద్దాం. అంటే ఇప్పుడు మీరే కవర్ చేయాల్సిన అవసరం
చూస్తాం మీడియాలో. అంటే ఇప్పుడు బస్సులు కూడా ఇస్తామని చెప్పి ఆర్టీసీ కూడా ప్రకటన చేసింది ఈ రోజు ఉదయం. ఏదైతే ద్వారకా తిరుమలరావు గారు ఎండీ ఉన్నారో ఆయన కూడా ప్రకటన చేశారు, ఇన్ని బస్సులు కావాలి అన్ని బస్సులు ఇస్తాము అని కూడా చెప్పారు. అంటే మోడీ వస్తున్నారని ఇచ్చారా, లేకపోతే అధికారం కోల్పోతున్నారు అనే భావన అధికారులు ఏర్పడి మార్పు వచ్చిందంటారు? ఎందుకంటే మన ప్రతిపక్షాలు ఆన్సర్ చెప్పాలి. అది ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు, బస్సులు ఎందుకు ఇవ్వలేదు, కనీసం ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప ప్రభుత్వాన్ని వాడుకునే ప్రభుత్వ బస్సులను వాడుకునే అవకాశం ప్రజలకు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఆయన ఆర్టీసీ ఎండీ ఆ రోజు అయినా ఈ రోజు అయినా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మోడీ గారు వస్తుంటే బస్సులు ఎత్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు మార్పు అనేది ఇంకా కనపడలేదని కూడా తెలుస్తుంది. ఎక్కడ చూసినా సరే ఇంకా దాడులు కూడా దేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ గన్నవరం నియోజకవర్గంలో కూడా పోలీస్ అధికారులు అయితే ఒత్తాసు కూడా పలుకుతున్న పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ తీసేస్తే బెటర్ అనుకుంటున్నా. రోజు దిక్కుమాలిన పరిస్థితులు, ఎవడైతే కొట్టించుకున్నాడో ఆడి మీద కేసు పెడతారు ఎదురు తిరిగి. ప్రభుత్వం దుర్వినియోగం అవుతుంది. గన్నవరం పోలీస్ స్టేషన్ ఎత్తే బెటర్ నేను భావిస్తున్నా. అట్లాగే మీరు కూడా ఏంటి అడిగారు, ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పోలీస్ అధికారులు కొంత మార్పు అనేది ప్రభుత్వంలో తప్పులు చేసిన ఏ అధికారులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ బాబు చెప్పాడు. జరగబోయేది గ్యారంటీ. అధికారులు మేనమేషాలు లెక్కబెట్టి పిచ్చి పనులు చేస్తే శిక్షార్హులు కూడా అధికారులే తప్ప రాజకీయ నాయకులు ఎవరు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే 17వ తేదీన జరిగే బహిరంగ సభను అయితే ఖచ్చితంగా విజయవంతం చేసేందుకు మొత్తం కూడా అటు మూడు పార్టీల నేతలు అయితే సన్నద్ధంగా ఉన్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 10 లక్షల పైగా జనాభా హాజరవుతారు. దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించామని కూడా యాలగడ్డ వెంకట్రావు చెప్తున్నారు. కొంతమంది పోలీస్ అధికారులు అయితే ఇంకా మార్పుల రాలేదు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పి కూడా గతంలో లోకేష్ చెప్పారు. అది ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా యాలగడ్డ వెంకట్రావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్.